హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో షిరిడి నుంచి ఔరంగాబాద్లో ఏవేవి ప్లేసెస్ మనం కవర్ చేయొచ్చు వన్ డేలో అని మీకు చూపిస్తాను. మేమైతే మినీ తాజ్మహల్, భద్రమారుతి టెంపుల్, ఎల్లోరా కేవ్స్ అండ్ కృష్ణేశ్వర్ టెంపుల్ ఈ ప్లేసెస్ని కవర్ చేశాము. ఎలా వెళ్ళాలి ఏంటి అని డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏపీ టూరిజం ద్వారా మేము వెళ్ళాము. ఇలాంటివి షిరిడీలో చాలా ఉంటాయి. వీళ్ళే మనకి అరేంజ్ చేసి ఇస్తారు. మినీ బస్ కానీ లేదంటే మనం సెపరేట్గా వెళ్ళాలి అనుకుంటే క్యాబ్ని కూడా అరేంజ్ చేస్తారు. మినీ బస్కి అయితే కనుక ఈచ్ పర్సన్కి 300 ఛార్జ్ చేస్తున్నారు. క్యాబ్కి అయితే 2 ఫ్యామిలీస్ అలా వెళ్తే ఈచ్ పర్సన్కి 1000 తీసుకుంటారు. లేదు సెపరేట్గా వెళ్ళాలి అనుకుంటే 2500 to 3000 వరకు తీసుకుంటున్నారు. ఇందులో మనకి లిస్ట్ ఇలా పాంప్లెట్లో ఉంటాయి ఏవే ప్లేసెస్ మనం కవర్ చేయొచ్చు అని. మేము ఇలా క్యాబ్ని బుక్ చేసుకున్నాము. ఈచ్ పర్సన్కి 1000 రూపీస్ తీసుకున్నాడు. మేము 2 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. సో జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఫస్ట్ మినీ తాజ్మహల్ బీబీఎఫ్ మక్బారాకి వెళ్తున్నాము. షిరిడి నుంచి ఔరంగాబాద్ వెళ్ళటానికి నియర్లీ 2 hours పట్టింది. ఇది మినీ తాజ్మహల్కి టికెట్ మన కౌంటర్కి ఎంట్రన్స్. దీని లోపలికి వెళ్తే మనకి ఇక్కడ టికెట్స్ని ఇస్తున్నారు. వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. టికెట్ కాస్ట్ 25 రూపీస్ పర్ ఈచ్ పర్సన్కి. ఇక్కడ టికెట్ తీసేసుకుని బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది మినీ తాజ్మహల్లోకి. ఇదేనండి బీబీకా మక్బారా, అంటే లేడీ సమాధి అని అర్థం. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉంది. చూడండి, ఈ చిన్న గ్యాప్లో చూస్తుంటే ఎంత బాగా కనిపిస్తుందో కదా తాజ్మహల్ మనకి. ఇది కూడా ఒక సమాధే. దీన్ని 1660లో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ కొడుకు ఆజం షా తన తల్లి దిల్రాస్ బాను బేగం జ్ఞాపకార్థంగా దీన్ని కట్టించారు. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ మాత్రమే. చాలా బాగుంది కదా. ఈ మెయిన్ ఎంట్రన్స్ది స్ట్రక్చర్ అంతా కూడా మనకి డీటెయిల్డ్గా ఇలా బోర్డులో పెట్టారు. దీని నుంచి మనం జస్ట్ లోపలికి వస్తే ఇదే బీబీకా మక్బారా, మినీ తాజ్మహల్. దీన్నే దక్కన్ తాజ్ అని కూడా అంటారు. చాలా బాగా కట్టించారు. ఇదైతే చూడటానికి చాలా అందంగా ఉంది. నిజంగా తాజ్మహలే అన్నట్టే ఉంది. దీని చీఫ్ ఆర్కిటెక్ట్ తాజ్మహల్ని కట్టించిన డిజైనర్ కొడుకేనంట. అందుకేనేమో మేబీ ఇంత సిమిలర్గా కట్టగలిగారు. దీని దగ్గరికి వెళ్ళటానికి అటు ఇటు మనకి వే ఇచ్చి మధ్యలో ఫౌంటైన్స్కి ప్లేస్ పెట్టారు. ప్రజెంట్ ఫౌంటైన్స్ ఆన్లో లేవు. అటు ఇటు అయితే ప్లేస్ ఉంది దగ్గరికి వెళ్ళటానికి. అదే మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుంచే మనం ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది. లోపలికి ఎంట్రీ ఉంది. కొన్నిటికి అయితే లాక్స్ వేసున్నాయి, ఎంట్రీ లేదు. సో దీని లోపలికి వెళ్ళాలి. దీని లోపలికి వస్తే ఇక్కడ ఒక సమాధిలా ఉంది. దీని మీద అందరూ మనీ వేస్తున్నారు. ఇది కూడా సేమ్
తాజ్మహల్ లానే ఉంది, కానీ ఈ మెయిన్ డోమ్ తప్ప రిమైనింగ్ అంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేశారు. కానీ తాజ్మహల్ అంతా కూడా పాలరాయే, ఇందులో మెయిన్ డోమ్ ఒక్కటే పాలరాయి. కానీ లోపల ఇంటీరియర్ డిజైన్ కానీ ఆ నగిషీలు కానీ చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ఇది తాజ్మహల్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టూ కూడా చాలా ప్లేస్ ఉంది ఇక్కడ. మెయిన్ మినీ తాజ్మహల్కి 4 వైపులా ఉండి 4 స్తంభాలు చాలా బాగున్నాయి, బాగా కట్టారు. ఇక్కడ ఇదంతా తిరిగి చూడటానికి మాకు 1.5 hour పట్టింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము భద్రమారుతి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. బీబీకా మక్బరా నుంచి భద్రమారుతి టెంపుల్కి 28 kilometers. మాకు 1 hour పట్టింది టెంపుల్కి రీచ్ అవ్వటానికి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇది మహారాష్ట్రలోని ఖుల్దాబాద్ అనే ఊర్లో ఉంది. ఇది హనుమంతుడి ఆలయం. అదే టెంపుల్. లోపలికి వెళ్ళాలి. లేడీస్కి జెంట్స్కి వేరువేరుగా లైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ టెంపుల్లో హనుమంతుడు శయన స్థితిలో అంటే పడుకున్నట్టుగా ఉంటారు. ఇలాంటి ఆలయాలు మొత్తం మన ఇండియాలో 3 ఉన్నాయి. ఒకటి ఇదైతే, రెండవది ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో ఉంది, మూడోది మధ్యప్రదేశ్లో జామ్ సవాలీలో ఉంది. ఈయన ఇలా శయన స్థితిలో ఉండటానికి 2 కథలు కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తెచ్చేటప్పుడు ఇక్కడ కాసేపు పడుకొని సేద తీరారని ఒక కథ అయితే, మరొక కథ ప్రకారం పూర్వం భద్రావతి నగరాన్ని భద్రసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆ రాజుకు శ్రీరాముడిపై ఉన్న అమితమైన భక్తితో శ్రీరాముని భజనలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు భద్రకూట్ అనే సరోవరం వద్ద భద్రసేనుడు శ్రీరాముడి భజనలు చేస్తూ ఉండగా అది విన్న హనుమంతుడు అక్కడికి వచ్చి నాట్యం చేసి అలసిపోయి అక్కడే విశ్రమించారు. చాలా సేపటి తర్వాత అది గమనించిన రాజు హనుమంతుడిని ప్రార్థించాడు. లోక కళ్యాణం కోసం భక్తులను సదా అనుగ్రహించవలసిందిగా ప్రార్థించాడు. భద్రసేనుడి ప్రార్థనల కారణంగా మారుతి ఇక్కడ భద్ర మారుతిగా సేన స్థితిలో ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు. బయటకు రాగానే శనీశ్వరుడి ఆలయం ఉంది. ఇక్కడికి లేడీస్కి అలౌ లేదు, ఓన్లీ జెంట్స్కే. ఇక్కడ ఒక 1/2 hour to 45 minutes ఉన్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్కి స్టార్ట్ అయ్యాము. టెంపుల్ నుంచి ఎల్లోరా కేవ్స్ జస్ట్ 4 kilometers, జస్ట్ 10 minutesలోనే వెళ్ళిపోవచ్చు. లంచ్ అది చేయాలి అనుకుంటే ఇక్కడే బ్రేక్ తీసుకుని లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఎల్లోరా కేవ్స్కి వెళ్ళొచ్చు. ఇది ఎల్లోరా కేవ్స్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఔరంగాబాద్ నుంచి అయితే ఎల్లోరా కేవ్స్కి 29 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అదే టికెట్ కౌంటర్. ఇక్కడ మనం టోకెన్ తీసుకుంటేనే మనల్ని అలౌ చేస్తారు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అలౌ చేస్తున్నారు. టికెట్ ఫేర్ వచ్చేసి 40 rupees ఈచ్ పర్సన్కి. ఇక్కడ మనం తీసుకున్న టోకెన్ చూపించి లోపలికి వెళ్ళాలి. స్ట్రైట్గా కనిపించేదే కేవ్ నెంబర్ 16. దీనికి రైట్ సైడ్ 1 to 15 కేవ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 17 to 34 కేవ్స్ ఉన్నాయి. కేవ్ నెంబర్ 16 డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. లోపలికి వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతితో చేసిన గుహ సముదాయాల్లో ఒకటి. ఇక్కడ హిందూ, బౌద్ధ మరియు జైన గుహలు ఉన్నాయి.
ఇక్కడ అన్ని గుహలు కావు అనుకుంటా, ఎందుకంటే కొన్నిటికి రూఫ్ లేదు. ఎందుకంటే పైకప్పు కంపల్సరీ గుహకైతే మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది కదా, కానీ ఇవన్నీ చాలా వరకు ఓపెన్గా కూడా ఉన్నాయి. లోపలికి వెళ్తే ఇది పెద్ద గుహ అనడానికన్నా పెద్ద కోట అన్నట్టు నాకు అనిపించింది. పెద్ద రాజ్మహల్లా ఉంది చూడటానికి. ఆ కాలంలోనే ఇంత బాగా ఎలా కట్టారో కదా. ఈ గుహ 16కి మాత్రము మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి గైడ్ కూడా అవైలబుల్గా ఉన్నారు. పర్ హెడ్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళే కంప్లీట్గా మనకి తిప్పి మొత్తం వాటన్నిటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చూడండి ఆ బొమ్మల్ని ఎంత చిన్న చిన్నగా ఎంత బాగా చెక్కారో. ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి, కానీ ఈ కేవ్ 16 ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా గుహ. ఇక్కడ 100కు పైగా ఉన్నాయి. ఈ గుహల్ని చరణంద్రి కొండల్లోని బసాల్ట్ శిఖరాల నుంచి తవ్వారు. వీటిలో మనం చూడటానికి 34 మాత్రమే ఓపెన్లో ఉంచారు. వీటిలో 17 హిందూ, 12 బౌద్ధ, 5 జైన గుహలు. ఈ గుహ అంతట్లోనే ఎక్కడ చూసినా ఏనుగులే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. గుహ అంతటిని కూడా ఏనుగులే మోస్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. ఈ 16 కేవ్లోనే లోపలికి వెళ్తే శివాలయం కూడా ఉంది. శివలింగం ఉంది ఇక్కడ. మనకి వెళ్ళే వే అంతా కూడా లైట్ లేదు, చీకటిగానే ఉంది. కానీ గర్భగుడిలో మాత్రమే లైట్ ఫెసిలిటీ ఉంది. ఈయన్ని దర్శించుకుని మళ్ళీ మనం బ్యాక్కి వచ్చేసాము. చాలా పెద్ద గుహ ఇది. ఇదంతా కూడా ఏకశిలతో నిర్మించారు అంటే అప్పుడు పర్సన్స్ ఎంత టాలెంటెడో చూడండి. సో 17 to 34 కేవ్స్కి వెళ్ళటానికి మనకి ఇలాంటి వెహికల్స్ ఉంటాయి. టోకెన్ తీసుకుని ఆ వెహికల్ మీద మనము వాటి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇదంతా కూడా మనం నడవకుండా మనకి వెహికల్స్ని అవైలబుల్గా ఉంచారు. ఇవి కేవ్ నెంబర్ 17 to 34 ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా చాలా పెద్దగానే ఉన్నాయి, కాకపోతే కేవ్ నెంబర్ 16 అంత పెద్దగా లేవు. ఇక్కడ శివాలయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గుహలన్నీ మనం కంప్లీట్గా కవర్ చేయాలి అంటే అట్లీస్ట్ 4 to 5 hours అన్న కూడా టైం పడుతుంది. సో ఇవన్నీ కవర్ చేసుకుని బయటికి మళ్ళీ సేమ్ అదే వేలో బయటకు వచ్చేయాలి. ఇక్కడ 4 hours పట్టింది మాకు. మళ్ళీ ఇక్కడ నుంచి గృష్ణేశ్వర్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము.
ఎల్లోరా కేవ్స్ నుంచి కృష్ణేశ్వర్ టెంపుల్ జస్ట్ 1.5 కిలోమీటరే, 5 మినిట్స్లోనే రీచ్ అయిపోవచ్చు. ఇదే ఆలయం యొక్క ఎంట్రన్స్. దీని లోపలికి వెళ్ళాలి. మనకి ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, పూజకి కావాల్సినవన్నీ కూడా. ఇది అన్నీ కలిపి 100 రూపీస్ తీసుకుంటున్నారు. క్రౌడ్ ఎక్కువగా లేదు మరి అంత, సో లైన్లో వెయిట్ చేసాము. మీరు స్పెషల్గా వెళ్ళాలి దర్శనంకి అనుకుంటే ఈచ్ పర్సన్కి 500 to 1000 ఛార్జ్ చేస్తున్నారు. కృష్ణేశ్వర్ ఔరంగాబాద్ జిల్లాలో వెరుల్ గ్రామంలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ టెంపుల్ గురించి ఒక కథ కూడా ఉంది. దక్షిణ దేశంలో దేవగిరి పర్వతం దగ్గర సుధర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుదేహ. వీరిద్దరూ ఎలాంటి సమస్యలు లేకుండా చాలా అన్యోన్యంగా ఉండేవారు. కానీ వారికి పిల్లలు లేరు. జాతకం బట్టి సుదేహకు పిల్లలు పుట్టరని తెలుసుకొని భర్తకు తన చెల్లి అయిన గష్మాతో పెళ్లి చేసింది. గష్మ శివుని భక్తురాలు. ప్రతిరోజు 101 శివలింగాలను మట్టితో చేసి పూజించేది. కొన్ని రోజులకు గష్మాకి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టడంతో వాళ్ళు చాలా ఆనందంగా జీవించసాగారు. కొంతకాలానికి సుదేహ మనసులో చెడు ఆలోచన వచ్చింది. నాకంటూ ఏముంది, ఇక్కడ భర్త బిడ్డ అన్నీ నా చెల్లెలివే కదా అని అసూయ పడసాగింది. ఒకరోజు రాత్రి పడుకున్నప్పుడు సుదేహ బాబుని చంపేసి రోజు గష్మ 101 మట్టి లింగాలను నిమజ్జనం చేసే చెరువులో పడేసింది. తెల్లవారి చూసేసరికి ఈ విషయం తెలుసుకొని అందరూ బాధపడసాగారు. కానీ గష్మ మాత్రం ఏమాత్రం బాధ పడకుండా శివుని పూజలో మునిగిపోయింది. పూజ తర్వాత శివలింగాలను చెరువులో వదిలి తిరిగి వస్తుండగా ఆ చెరువులోంచి తన కుమారుడు ప్రాణాలతో బయటకు వచ్చాడు. అప్పుడే ఆ పరమశివుడు కూడా ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడట. దానికి గష్మ మా అక్కను క్షమించి మీరు ఎప్పటికీ ఈ ప్రదేశంలోనే నివసించాలి అని వరం కోరుకుంది. అందుకే ఆమె పేరుతోనే కృష్ణేశ్వర్ మహాదేవ్గా ఆయన ఇక్కడ వెలిసాడట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇదేనండి స్వామివారి గోపురం. ఇదే గర్భగుడిలోనికి దారి. జెంట్స్ అయితే షర్ట్ బనీన్ ఏమీ ఉంచుకోకూడదు. ఇదేనండి స్వామివారి గర్భగుడి. కృష్ణేశ్వర స్వామిని మీరు కూడా దర్శించుకోండి. హర హర మహాదేవ, శంభో శంకర. చాలా బాగా దర్శనం అయింది. ఆయన్ని అలా ముట్టుకొని దర్శించుకోవటం చాలా మంచి ఫీలింగ్. చాలాసేపు ఉన్నాము లోపల. మనం తెచ్చిన పువ్వులు గంగాజలం అన్నీ మనమే వేయచ్చు. దర్శనమై బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. 6:30 అలా అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ షిరిడీకి వెళ్ళాలి. ఇలా ఈ డేలో మేము ఈ 4 ప్లేసెస్ని కవర్ చేసాము. అన్నీ కూడా చాలా బాగా చూసాము. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ షిరిడీకి రీచ్ అవ్వడానికి 2 to 2.5 hours పడుతుంది. మీరు ఇలా ఈ ప్లేసెస్ని చూసుంటే నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఇలా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు డెఫినెట్గా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.